పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మద్యం గంజాయి డబ్బు అక్రమంగా తరలించకూడదనే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ గౌసలం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా సిఆర్పీఎఫ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఠాకూర్ హోటల్ వద్ద గల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి ఠాకూర్ హోటల్ వద్ద ఆదిలాబాద్ పట్టణంలోకి వచ్చే వాహనాలను, బస్సులను తనిఖీలు చేసి జిల్లాలోకి ఎటువంటి మద్యం, డబ్బు, గంజాయి, మాదక ద్రవ్యాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సరిహద్దుతోని తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్, పిప్పల్గాంవ్ పాట్ చెక్ పోస్టులను సైతం తనిఖీ చేశారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం ఉంటూ ఎటువంటి డబ్బు, మద్యం, గంజాయి, ఓటర్లను ప్రభావితం చేసే బహుమతులు అనుమతించకూడదని తెలియజేశారు. వాహనాల తనిఖీల క్రమంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు పాల్గొన్నారు.